కుమారి నీకు ఇదేం టేస్టే? ఇక్కడ పుబ్బున్నావేంటబ్బా? నా ఉంగరం పడిపోతే వెతుక్కుంటున్నాను బావా. దొరికింది. మంచం కింద నుంచి నువ్వు వస్తుంటే అప్పుడే పుట్టిన సుంచు పిల్లలా ఉన్నావే. ఇదిగో ఉంగరం. హాయ్ పాలు నాకేనా? నేనంటే నీకెంత ఇష్టమో. అవును. అబ్బా పాలు ఎంత తీయగా ఉన్నాయో. మా ఊళ్ళో ఇంత చిక్కటి పాలే దొరకవు తెలుసా? చాలు. సుధాకర్, ఆ పిల్ల అమాయకురాలయ్యా, నువ్వే సర్దుకుపోవాలి. ఏంటి ఇక్కడ కూర్చున్నావు? వెళ్ళు వెళ్ళు. తప్పు. ఈ రోజు మన ఇద్దరం ఇక్కడే బొబ్బవాలి. సిగ్గులేదు? ఆడాళ్ళ పక్కన పడుకోకూడదు. నువ్వెంత బాగా మాట్లాడుతున్నావో. తప్పదు బాబు, సర్దుకుపోవాలి. కుము, నీకు శోభనం అంటే ఇష్టమేనా? అంటే ఏంటి? అంటే ఇలా ఉండి ఇంచక్క ఇలా గద్దు వస్తుందా? ఇక్కడ బొబ్బు. నేను నీ ఒళ్ళు బొబ్బు, నువ్వు నా ఒళ్ళు బొబ్బు. ఇద్దరు కలిసి మనసు బొబ్బులేదు. నీకేం కావాలి? అబ్బా అదే సుధాకర్ బాబు చూడు, నా మీద పడి ఏంటంటే చేస్తున్నాడు. బాబు ఏం చేయడమ్మా, వెళ్ళి పడుకో. అమ్మో నీకు తెలియదు అత్తయ్య, మీ అబ్బాయి చాలా చెడ్డోడు. నేను ఆ గదిలోకి వెళ్ళను, నేను నీ దగ్గరే పడుకుంటానే. సుధాకర్ బాబు చాలా మంచోరమ్మా, గదిలోకి వెళ్ళండి. కావాలంటే నువ్వు వెళ్ళి పడుకో, నేను అత్తయ్య దగ్గరే ఉంటాను. తప్పమ్మా. చూడమ్మా ఒకసారి లేరా. చెప్పాడు, నీకు సిగ్గు ఎగ్గు లేదా మాటలు మాట్లాడడానికి? అది కాదమ్మా. అయ్యయ్యా అశేషం, నా కొత్త బాబాయ్. చూడు, నా మాట విను ఒకసారి. ఏమిటి చూస్తావు? ఇంకా అల్లరి చేయకుండా అదమ్మా. అత్తయ్య చూడత్తయ్యా, నా మాట విను, గోల్ చేయకూడదు. అయ్యో మీకెక్కడ విడ్డూరపు కోడలు దొరికిందమ్మా? ఆ అబ్బాయి గారు నిడిసేసి అలా పరిగెత్తుకొచ్చేసింది. అవన్నీ నీకెందుకే? ఆయన నాకెందుకులేండి, ఎవరెట్టపోతే నాకెందుకు. మీనాక్షి, పేస్ట్ బ్రష్ పట్రా. తెస్తున్నానండి. అబ్బబ్బబ్బబ్బా, అన్నిటికీ తొందరే మీకు. ఏంటి ఆ వింత దంపతులు ఇంకా నిద్ర లేచినట్లేదే? లేస్తారులేండి, అన్ని మీకే కావాలి. అమ్మా తలుపు తీరే. అబ్బా అమ్మా. అయ్యా బాబు గారు, అబ్బా కళ్ళు అంత ఎర్రగా ఉన్నాయేంటి? రాత్రంతా నిద్రపోలేదా? అయినా ఎన్ని నీకెందుగా? ఎవరట సత్య, నాకెందుకు? 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. అదేంటి 9 పెట్టెలు కదా ఉండాలి, 8 ఉన్నాయే. సుధాకర్ బావా, ఈ ఇంట్లో ఎవరో దొంగలున్నారు. ఏంటి ఏమైంది? మా పుట్టింటి నుంచి 9 పెట్టెలు తీసుకొచ్చాను. ఒక పెట్టె ఎవరో కాజేశారు. కావాలంటే చూడు 8 ఉన్నాయి. ఇక్కడే ఎక్కడ ఉంటుంది, సరిగ్గా వెతకుండా ఎందుకే అరుస్తావు? అరవకుండా ఎలా ఉంటాను? అరిస్తే దొరికేస్తుందా? వెతికితే దొరుకుతుంది కానీ అమ్మింటే బాగోదు. వింటే వినివ్వండి, నా పెట్టె పోతే అనుకోవడం కూడా తప్ప.
అసలు నువ్వు సరిగ్గా వెతికావా? ఎక్కడ పెట్టావో చెప్పు, నేను కూడా వెతుకుతాను. లేచిన దగ్గర నుంచి వెతుకుతూనే ఉన్నా, ఉంటే కనబడేదిగా. నీకు తెలియదు బాబా, ఎవరు కాజేస్తుంటారు. నువ్వు కోహినూరు వజ్రం తెచ్చావని దాన్ని కాజేస్తాను. నీలవేణి, అమ్మగారు ఈ కాయగూరలు నేను చూసుకుంటాను గాని ఇదిగో ఈ 10 రూపాయలు పట్టుకెళ్ళి సినిమా చూసిరా. అదేదో ఎప్పటి నుంచో హిందీ సినిమా చూడాలని తెగ ఇదైపోతున్నావుగా, వెళ్ళి. సినిమాకి ఇవాళ కాకపోతే రేపు వెళ్తాను గాని కోడలమ్మ ఏంటమ్మా ఆవిడ గారు తెచ్చిన పెట్టేదో ఏంటో దొంగతనం జరిగిందంటుంది. మీరు నోరులేని వాళ్ళు కాబట్టి ఊరుకుంటున్నారు గాని అదే ఇంకో అత్త అయితేనా ఏం జరగాలో అదే జరిగేది. గట్టిగా మాట్లాడు. అదేదో చిన్నపిల్ల తెలుసో తెలియకో ఏదో మాట్లాడుతుంది. పెద్దవాళ్ళు మనం కూడా తప్పు పడితే ఎలా? అయినా ఈ విషయాలని నీకెందుకే, వెళ్ళాక. అవునులే, మంచి ఎప్పుడు సేదుగానే ఉంటుంది. మీరు బాగుండాలేగా నా ఏడుపు. 1 2 3 4 వద్దు, నీకు దండం పెడతానే. ఇప్పటికి 100 సార్లు లెక్క పెట్టావు. ఆ పెట్టే ఉన్నాయి. ఏముంది? వాటికి అసలు ఎవరు విలువే కట్టలేదు తెలుసా. తలుచుకుంటే గుండె తరుక్కుపోతుంది. నా వస్తువులు పోతే నీకు అసలు చీమ కుట్టినట్టు కూడా లేదు. అయ్యో, తేలు కుట్టినట్టుంది నీ మీదొట్టు. సరే, నీ బాధ నా బాధ కాదా? నా బాధ నీ బాధ కదా? ఆఫ్టర్ ఆల్ బోడి పెట్టిపోతే ఇంత టెన్షన్ పడిపోతావు ఎందుకు చెప్పు? నిజంగా నా సొమ్ము పోతే ఎవరిస్తారు? నువ్వు ఇస్తావా? అదే, బతుకుంటే మీ బాబు ఇచ్చేవాడు. ఇంకా మన పెళ్ళికి 24 గంటలు కాలేదు, అప్పుడే ఇంత రాద్ధాంతం చేస్తే ఎలా చెప్పు? చెయ్యకపోతే నష్టం ఎవరికి? నాకేగా. ఇదిగో మళ్ళీ చెప్తున్నాను, ఎవరో కావాలనే నా పెట్టి దొంగతనం చేశారు. ఆ దొంగలు ఈ ఇంట్లోనే ఉన్నారు. అయ్య బాబోయ్. ఏంటి భవాని, నన్ను వెయిట్ చేయించడం నీకు సరదా? మొదటి నుంచి ఇంతేగా. నేను కుమారి సుధాకర్లకు శుభం కలగాలని పూజ చేయించొస్తున్నా. ప్రసాదం తీసుకుంటారా? పాయసం అంటే మీకు ఇష్టం కదా. ఓ, నీకు తెలియదు కదా, నాకు ఈ మధ్య తీపి బొత్తిగా పడట్లేదు భవాని. షుగర్ వచ్చింది, అందుకే ఇంతకు ముందులాగా నీతో తీయగా మాట్లాడలేకపోతున్నాను. మాటల సంగతి ఏముంది గాని నీ హృదయం మాత్రం వెన్నపూసే. అప్పటికి ఇప్పటికీ నన్ను ఒకేలా అభిమానిస్తున్నారు. చూసావా భవాని, భగవంతుడు మనిద్దరిని విడదీసి ఒకరిని ఉత్తర ధ్రువంలో ఒకరిని దక్షిణ ధ్రువంలో పడేశాడు. నీ మొగుడు నీకు దక్కకుండా చేశాడు. నాకు పెళ్ళం ఉండేలేనంటే. అందుకే భగవంతుడు ప్రేమికుల పాలటి విలన్. సరే, మనకెలాగూ మన చేత లేకుండా పోయింది. కనీసం నీ కూతురు బతుకున్న సుఖశాంతులతో ఉండాలని సుధాకర్తో కలిపాను. భవాని, నువ్వు పంపించిన 9 పెట్టెల్లో ఒక పెట్టె కనిపించట్లేదుట. కుమార్ అక్కడ గొడవ చేస్తుందట. ఇంట్లో మర్చిపోయింది, నువ్వు చూడు. 9 పెట్లు కార్లు పెట్టినట్టే గుర్తు నాకు. పోనీ ఇంట్లో చూడు ఒకసారి. ఉండి చూస్తాను. ఏ గౌతరాజు, ఇటు ఇక్కడ. నిన్నే. ఏంటండి? ఏమైంది? ఆ పెట్టె దొరికిందా? ఎక్కడ దొరుకుతుందండి? ఎవడో సందు చూసి లేపేసి ఉంటాడండి. ఏమిటి దొరికిందట్నా? దొరుకుతుందన్న నమ్మకం నాకు లేదు. ఆ పెట్టెలో పెళ్లి నగలు, డబ్బు అన్నీ ఉండి ఉంటాయి. ఎంత లేదన్నా 2-3 లక్షల రూపాయల సొమ్ము. పాపం, ఇంతకాలానికి కొడుకు పెళ్లి ఆ శాంతమ్మ ముఖం కళకళ్లాడుతుంటే ఆ కోడలిలా అల్లరి పెడుతుందేమిటి? ఇంత మంచి అత్త దొరికినందుకు ఆ పిల్ల పూజలు చేయాలి అసలు. పూజలా? సరేలే, సొంత తల్లులుగా దిక్కులేదు, ఇంకా అత్తలకు కూడా నా సోకు. నేను వెళ్తానండి. ఏమంటే ఆ పెట్లో ఏమున్నాయో అడిగానండి. అడిగానండి. ఏమున్నాయండి? చేద్దామను, నా తద్దినానికి కావాల్సిన సరుకులు లిస్టు ఉన్నాయి అందులో. అసలు ఆ పెట్టే మన ఇంటికి వచ్చి ఉండదని నాకు అనిపిస్తుంది. వస్తే ఇక్కడే ఉండాలి కదా. ఇక్కడే ఉండాలని ఏముంది? మీ గదిలో కూడా ఉండొచ్చుగా. మీ కోపం రాకపోతే మీ గదిలో కూడా వెతుకుతాను. నా గదిలోనా? వెళ్ళి వెతుక్కో తల్లి, నాకెందుకు కోపం? అక్కడ నీకు దొరికేది నీ పెట్టి కాదు, నీ మొగుడు చిన్నప్పుడు బనియన్లు, అండర్వేర్. ఓల్డెన్ ఓల్డెన్ ఇదేనా అమ్మా? పొద్దు నుంచి పోయిందో పోయిందో అని తెగ వాయించేస్తున్నావు. హాయ్, ఇదే నా పెట్టే. ఎక్కడ దొరికింది? ఇంకెక్కడ? మీ ఇంట్లో. అబ్బా, నా పెట్టె దొరికింది. అత్తయ్య, నా పెట్టె దొరికింది. అవును, దీన్నెవరూ తెరవలేదు కదా. ఏమండే? ఒరే సుధాకర్, అందులో ఏవో విలువైన నగలే ఉండుంటాయి. అందరి ముందు తెరవద్దని చెప్పు. చూసావమ్మా, అనవసరంగా నోరు పారేసుకుని మీ అత్తగారి మనసు కష్టపెట్టావు. ఇప్పుడు నీకు మనశ్శాంతిగా ఉందా? అందరూ నన్ననే వాళ్ళే, కానీ ఈ పెట్టెలో ఉన్న వస్తువుల విలువ ఎవరికి తెలుస్తుంది? ఇవి నాకు ప్రాణం కంటే ఎక్కువ. మీకే తెలుస్తుందిగా. నాకు 3 ఏళ్ల 2 నెలలు ఉన్నప్పుడు 4 పళ్ళు వచ్చాయి. ఆ పళ్ళు తోకోవడానికి మా నాన్న నాకు పుల్లి బ్రష్ కొనిచ్చాడు. ఇదిగో ఇదే. ఎంత ముద్దుగా ఉంది కదా. కదా, నిజంగా బాగుంది కదా. మరి 2 ఏళ్ల వయసులో
మా అమ్మమ్మ చేయించిన సిగ్గు పిల్ల. నిజం చెప్పండి, నేను విలువ ఎవరైనా కట్టగలరా? సుధాకర్ బావా, మా ఇంటి పెరట్లో మామిడి చెట్టు ఉందని చెప్పానే, గుర్తుందా? లేకే ఉంది. డకోటా అంకుల్ ఒకసారి మా ఇంటికి వచ్చి చిటారు కొమ్మరున్న మామిడి పండుని ఒకే దెబ్బతో కొట్టగలవా అని పందెం కట్టాడు. రాయి తీసుకుని విసిరేసరికి మామిడి పండు దబ్బేళ్ళు పడిపోయింది. ఇదిగో ఆ రాయి, చూసారా ఎంత బాగుందా? దేవుడు, సెమీ క్రాక్ అనుకున్నాను, కాదు డబుల్ క్రాకు. అరే హలో, ఏమిటి అలా విచిత్రంగా చూస్తున్నారు? మీకెవరికైనా ఇన్ని తెలివితేటలున్నాయా? మనందరం వాడి విసిరి పారేసిన వస్తువుల్ని ఇది చూడండి భద్రంగా ఎలా పెట్లో దాచుకుందో, అది తెలివంటేను. కుమారి, ఈ రాయి విలువ నీకెంత గొప్పగా అర్థమయ్యింది. ఓ పని చేస్తావా, ఈ రాయిని సరదాగా ఒక వారం రోజుల పాటు ఉడకబెట్టి తినే. ఏమన్నా ఇది నిజంగానే ఉడుకుద్దంటారా? ఏమిటే ఇది? ఎవరు కట్టారు? నేనే. ఏ దెబ్బ తగిలిందా? లేదే, కాలు ఇరిగింది. అసలు ఎందుకు కట్టినట్టు? భర్తని భార్య కట్టేసుకోవాలట, అందుకని. ఛా, ఒక పని చేయి, కాలికి అంత సేఫ్టీగా లేదు, పీక కట్టి ఫ్యాన్ కలర్ తీసే. ఓ పని అయిపో. అలాగే. ఇదేంటి స్కూటర్ ఇక్కడే ఉంది? ఇదేంటి ఇంకెక్కడే ఉన్నాడు? అయ్య బాబాయ్, ఏమండే? అయ్య బాబు ఇదేంటండి? పెళ్ళి అవ్వకముందు 7 గంటలకు ఇంటికి వెళ్ళిపోయేవారు, పెళ్ళైనా 11 గంటల వరకు ఎక్కడే ఉన్నారేంటండి? ఏమిటోరా, నేను తొందరపడి పెళ్లి చేసుకున్నానేమో అనిపిస్తుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇది మామూలేనండి. పదండి అని చెప్తాను. పదండి పదండి. ఇప్పుడు ఏంటంటేనండి, కొత్తగా పెళ్ళైన ఏ భార్య అయినా భర్తతో హ్యాపీగా హనీమూన్ 4 రోజులు హ్యాపీగా గడపాలనుకుంటుందండి. ఇప్పుడు వచ్చి మీరు హనీమూన్కి వెళ్ళారండి, వెళ్ళలేదు అని చేత నా మాటిని మన కొత్త ఐటెక్ చేసుకుని ఏ ఊటీకో ఉయ్యూరుకో హనీమూన్ ట్రిప్ కొట్టలే. అప్పుడు సర్వీసింగ్ అని ఇంజిన్ లాగా మీ సంవత్సరాలు సాటిగా గడిచిపోతాయి. చెయ్యటివు. కరెక్ట్. దొంగ నిద్ర, నిద్ర రావట్లేదని దిండు పట్టేసుకుని పడుకుంటావా? నాకు తెలుసులే. కుమారి, ఒక్క మాట అడుగుతాను, సమాధానం చెప్తావా? ఎందుకు చెప్పను? అడగని విషయాలకు కూడా చెప్తానంటే నువ్వే వద్దంటావు. వచ్చావు, ఎందుకే నన్ను ఇలా అవస్థలు పెడుతున్నావు? అసలు ఇదంతా నువ్వు తెలిసే చేస్తున్నావా, తెలియక చేస్తున్నావా? నేను నిన్ను అవస్థలు పెడుతున్నానా? చాలా బాగుంది, నువ్వే నన్ను అవస్థలు పెడుతున్నావు. దేవుడా. కుమారి, మన పెళ్ళి ఇన్ని రోజులైంది, ఇంతవరకు ఒక్కసారైనా మనసు విప్పి మాట్లాడుకున్నావా? లేదు. మనం మనసు విప్పి మాట్లాడుకోవాలంటే మనం హనీమూన్ వెళ్ళాలంట. ఇంత మంచి ఆలోచన నీ బుర్రలో ఉందని నాకు ఎందుకు చెప్పలేదు? నా బుర్రలో ఉన్న సంగతి నాకు మాత్రమే తెలిసే. ఆడెవడో ఎక్కించాడు. సుఖంగా మన సంసారం సాగాలంటే ఒక్కసారి హనీమూన్ వెళ్ళాలంట. ఏమిటి, సంసారం ఆనందంగా ఉండాలంటే హనీమూన్ వెళ్ళాలా? ఎవడ్రా చెప్పిందా మాట? ఆ రోజుల్లో ఇవన్నీ ఏమీ లేకుండానే మేము హాయిగా సంసారాలు చేసుకోవట్లా? హనీమూన్ అనేది మీ బుర్రలో ఉండాలరా బాడుద్దాయిలారా. హనీమూన్ ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికంటే ఐడియా, దేవారం, చిన్నమేరం, పెదమేరం, జక్కరం, కోపిల్ల, అత్తిలి, గిత్తిలి, ఆఖరిగా తిరుపతి. తిరుపతి ఇద్దరం వెళ్ళి గుండు కొట్టించుకొద్దాం, హాయిగా ఉంటుంది. నాకు బానే ఉంటుంది, నీ బెండకాయ ముఖానికి గుండు బాగుంటుందా అని. అవన్నీ మా స్కూల్ కబడ్డీ టూర్ వెళ్ళినప్పుడు చూశాను. తమరు మాత్రం ఆంధ్ర బార్డర్ దాటట్లేదు. వెళ్తే నార్త్ ఇండియా, లేకపోతే నో. ఎక్కడికి? నార్త్ ఇండియా. అంత సీన్ లేదు. నార్త్ ఇండియా వెళ్ళాలంటే ఎంత డబ్బు పట్టుకెళ్ళాలి.
ఒరేయ్, అంత